ఇది తెలుసా? ప్రాచీన రోమ్ నగర శిల్పులు చక్రవర్తుల విగ్రహాలు తయారు చేసేటప్పుడు తలని సులభంగా తొలగించే విధంగా రూపొందిస్తారట. ఓ చక్రవర్తి కోసం అలాంటి విగ్రహం ఒకటి తయారు చేశారనుకోండి, మరో కొత్త చక్రవర్తి వచ్చాక పాత తల తీసి కొత్తది పెడతారు. మధ్య యుగాల నాటి యూరప్లో అమ్మాయిలు పెద్ద నుదురు ఉండటం గొప్ప అందంగా భావించేవారు. అందుకోసం ముందున్న జుట్టు కొద్దిగాను, కనుబొమ్మలు పూర్తిగాను తీసేసి వరట. ప్రఖ్యాత మోనాలిసా చిత్రలేఖనం ఇందుకో ఉదాహరణ అంటారు. షేక్ హ్యాండ్ కుడి చేత్తోనే ఇవ్వాలన్నది మర్యాద. కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లో దాన్ని పాటించరు. అక్కడ ఎడమ చేత్తోనే కరచాలనం చేయాలి. ఎడమ చెయ్యి గుండెకి చేరువుగా ఉంటుంది కాబట్టి షేక్ హ్యాండ్ అన్నది ఆత్మీయతకు చిహ్నంగా భావిస్తారు కాబట్టి అలా చేస్తారట. రష్యాలో మహిళా పోలీసులకంటూ ప్రత్యేకంగా అందాల పోటీలు నిర్వహిస్తారు. పుట్టుమచ్చలు సగటున 50 ఏళ్ళు మాత్రమే ఉంటాయట. వయసు అయ్యే కొద్దీ అదృశ్యమైపోతాయి లేదా చిన్నవైపోతాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే రోమ్లో చిరుతిళ్ళని దాచే గాజు జాడీలు ఉపయోగంలో ఉన్నాయట. ప్రపంచంలో వీధి కుక్కలే లేని ఏకైక దేశం నెదర్లాండ్స్. ఒక్క భారత్లోనే కాదు, కాంగ్రెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 17 దేశాల్లో రాజకీయ పార్టీలున్నాయి. 19వ శతాబ్దంలో ప్లాస్టిక్ ఉత్పత్తికి కర్పూరాన్నే వాడేవారు. దాన్ని నేటి తైవాన్లోనే ఎక్కువగా ఉత్పత్తి చేసేవారు. ఆ కారణంగానే తైవాన్ కోసం జపాన్, చైనా, బ్రిటన్ల మధ్య అతిపెద్ద యుద్ధాలు జరిగాయి. వాటినిప్పుడు కర్పూర యుద్ధాలని అంటున్నారు. బెండకాయ పాకిస్తాన్ జాతీయ కాయగూర.